Thank you. Good afternoon, everyone. Had lunch? Yes. So now today we are here to discuss with the strategic management. ఆల్రెడీ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మనం స్టార్ట్ చేసాం, గుర్తుందా మీకు? గుర్తుందా? స్టార్ట్ చేసినట్టు గుర్తుందా? స్టార్ట్ చేసినట్టు కూడా గుర్తులేదా? లాంగ్ ఎగో ఇనిషియల్ డేస్ ఆఫ్ క్లాసెస్, అప్పుడే క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, గుర్తులేదా? ఓకే, లైక్ రికార్డింగ్స్ వినాలి కదా. చూడండి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో టోటల్గా ఆల్రెడీ డిస్కస్ చేశానండి. లైక్ దిస్ విల్ బీ ఫర్ యువర్ 40 మార్క్స్ ఇన్ యువర్ సిఎంఏ ఇంటర్ అండ్ 50 మార్క్స్ వచ్చేసరికి మనకి సిఏ ఇంటర్లో ఉంటుంది. అండ్ అలాగే మనకి సిఎంఏ ఇంటర్లో వచ్చేసరికి వీ హ్యావ్ 4 చాప్టర్స్. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి స్ట్రాటజిక్ అనాలిసిస్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్. నెక్స్ట్ వన్ స్ట్రాటజీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. లాస్ట్ వన్ డిజిటల్ స్ట్రాటజీ. అండ్ దిస్ వాజ్ న్యూలీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద న్యూ సిలబస్లో ఇంట్రడ్యూస్ చేశారండి, ఓల్డ్ సిలబస్లో అయితే లేదు. సో ఇలా మనకి టోటల్గా 4 చాప్టర్స్ అనేది ఉన్నాయి. అండ్ ఇంటర్ వాళ్ళకి కూడా అంతే, సిఏ ఇంటర్ కూడా అంతే, ఒక చాప్టర్ యాడ్ అవుతుంది, రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. ఓకేనా? ఇంకోటి ఏంటండి అంటే ఇనిషియల్ క్లాసెస్లో మనం ఏం చెప్పుకున్నామండి అంటే ఇట్ వాజ్ లైక్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. అండ్ అలాగే ఏంటంటే అంటే దిస్ విల్ బి యూస్ఫుల్. అర్థమవుతుందా? లైక్ ఒకసారి కార్పొరేట్లోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే కొన్ని ప్రజెంటేషన్స్ చూపించాను, గుర్తుందా? లైక్ టాప్ 10 రిచెస్ట్ పీపుల్ చూపించాను, గుర్తొస్తున్నాయా? వాళ్ళందరి యొక్క టాప్ 10 రిచెస్ట్ పీపుల్ అందరూ కూడా ఎలా అయ్యారు, లైక్ హౌ దే అచీవ్డ్ ద సక్సెస్. సో టాప్ అలా నెంబర్స్ 1, 2, 3 పొజిషన్స్లో వాళ్ళు ఎలా ఉన్నారండి, వాళ్ళ యొక్క నెట్వర్క్ని బేస్ చేసుకొని. సో ఆ నెట్వర్క్ రావాలంటే వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు, టాప్ 1లో పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఎలాంటి డెసిషన్స్ తీసుకోగలిగారు, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడం వల్ల హీ విల్ బి ఇన్ ద టాప్ నెంబర్ 1, టాప్ 2లో ఎవరున్నారు, టాప్ 3లో ఎవరున్నారు, అలా నంబర్స్ని బేస్ చేసుకొని లైక్ వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. అదవుతుందా? సో దట్స్ వై స్ట్రాటజీస్ అనేది మనం ఏంటంటే అంటే అఫ్ కోర్స్ దిస్ విల్ బి నాట్ ఓన్లీ ఇన్ కార్పొరేట్లోనే కాదు, మనం డే టు డే లైఫ్లో కూడా స్ట్రాటజీస్ యూస్ చేయొచ్చండి. లైక్ మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ చేయాలి. సో ఎగ్జామ్ ప్రిపరేషన్ చేయాలంటే మీరు ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకోవాలి, సో ఏంటి విజన్ అంటే ఏంటి, మిషన్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసాం. ఐ నో దట్ యూ డోంట్ రిమెంబర్ అండ్ మీకు ఒక కాన్సెప్ట్ కూడా గుర్తులేదని నాకు అర్థమవుతుంది. సో బట్ అయినా కానీ ఏంటంటే అంటే మనం అఫ్కోర్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి అని కాదు, లైక్ ఏదైతే రివర్స్ చేసామో అది ఒకసారి, ఏదైతే మనం ఆల్రెడీ చూసామో అది ఒకసారి క్విక్గా రివర్స్ చేసేద్దాం. అండ్ విల్ స్టార్ట్ విత్ ద రిమైనింగ్ కాన్సెప్ట్స్. బికాజ్ ఏంటంటే ఇంటర్ లింకేజ్ కంపల్సరీ. ఇప్పుడు మనకి ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ చాప్టర్స్ అన్నిటికీ కూడా బేస్ చాప్టర్ ఇంట్రడక్షన్ బేస్ చాప్టర్లో ఏంటంటే మీకు బేసిక్ టర్మ్స్ అన్ని డిస్కస్ చేస్తాం. విజన్ అంటే ఏంటి, మిషన్ అంటే ఏంటి, స్ట్రాటజీ అంటే ఏంటి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, వాటి యొక్క బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాటి వల్ల యూజెస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్, ఎవ్రీథింగ్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్. ఇక నెక్స్ట్ చాప్టర్లో నుంచి ఆ స్ట్రాటజీని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎనాలిసిస్ చేయాలి, ప్లానింగ్ ఏంటి, డిఫరెంట్ లెవెల్లో వెళ్తుంది. సో దట్స్ వై ఫస్ట్ చాప్టర్ ఇంపార్టెంట్. ఫస్ట్ చాప్టర్లోనే మీకు ఏంటంటే లైక్ టర్మినాలజీ మొత్తం ఫస్ట్ చాప్టర్లోనే నేర్చుకుంటారు. అర్థమవుతుందా? సో టర్మినాలజీ కోసమైనా సరే ఫస్ట్ చాప్టర్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి అండ్ వినాలి. ఇంకా లైక్ బేసిక్ ఇంపార్టెన్స్ చాప్టర్ యొక్క, లైక్ ఈ సబ్జెక్ట్ యొక్క బేసిక్ ఇంపార్టెన్స్ అవన్నీ కావాలనుకుంటే ఒకసారి ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళు ప్రీవియస్ క్లాసెస్ వినండి. అండ్ దోస్ ఆర్ యూస్ఫుల్, కంపల్సరీ యూస్ఫుల్ అవుతాయి. లైక్ టోటల్ సబ్జెక్ట్ అనేది మీకు ఓవర్వ్యూ వస్తుంది. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద ఫస్ట్ చాప్టర్, ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. రెడీ? ఎస్. స్టార్ట్ చేద్దామండి. క్లియర్? ఎస్. చూడండి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఇంట్రడక్షన్. సో నథింగ్ బట్ ఇంట్రడక్షన్ టు ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. అంటే లైక్ అసలు స్ట్రాటజీ అంటే ఏంటి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, సో దీస్ థింగ్స్ యూ నీడ్ టు లెర్న్.
ఏంటండి? ఓకేనా ఇప్పుడు క్లియర్? ఎస్. సో ఇప్పుడు ఏంటండి అంటే జాగ్రత్తగా చూడండి. క్లియర్? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్? షల్ వి స్టార్ట్? ఎస్. చూడండి, మనకి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో ఎస్ఎం టోటల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఈ సబ్జెక్ట్ ఈజీ అని చెప్పడానికి ఒకటే ఒక థింగ్ ఏంటండి అంటే దిస్ ఈజ్ ఏ జనరల్ సబ్జెక్ట్. దిస్ ఈజ్ ఏ జనరల్ సబ్జెక్ట్. ఇప్పుడు మీరు ఆడిటింగ్ అనుకోండి, ఫర్ షూర్ మీరు ఆడిటింగ్లో ఏదైతే ప్రొవిజన్స్, ఏదైతే యాజ్ పర్ ద స్టాండర్డ్స్ మీరు యాస్టీస్గా రాయాల్సిందే. నేను ఓన్గా రాస్తాను సార్, ఒకవేళ నేను ఆడిటర్ అయితే ఇలా చేస్తాను, ఇలా చేస్తానంటే కుదరదు. యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఏదైతే ఉందో అలాగే చేయాలి మీరు. క్వాలిఫై అయిన వరకు, క్వాలిఫై అయిన తర్వాత నా ఇష్టం అంటే కుదరదు కదా. క్వాలిఫై అయిన తర్వాత కూడా మీరు రూల్సే ఫాలో అవ్వాలి. కరెక్టా కదా? అర్థమవుతుందా? బట్ ఎస్ఎంలో అలా కాదు. ఓపెన్ టు యూ, మీ ఇష్టం. లైక్ మీరు ఎలాంటి స్ట్రాటజీస్ చేసైనా కానీ కంపెనీని ముందుకు తీసుకెళ్ళచ్చు. అర్థమవుతుందా? ఒక స్పెసిఫిక్ ఫార్ములా లేదు ఇక్కడ మనకి. అలాగే సబ్జెక్ట్లో కూడా అంతే. స్పెసిఫిక్గా ఫార్మేట్ ఏం లేదు. స్పెసిఫిక్గా మీరు ఇలాగే ఫాలో అవ్వాలి, ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి, ఇదే రాయాలని కూడా ఏం లేదు. దిస్ ఈజ్ జనరల్ సబ్జెక్ట్ కావచ్చు, మీరు జనరల్గా రాయొచ్చు, నో ప్రాబ్లం. బట్ కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ అనేది ఎగ్జామ్ పేపర్లో ఉండాలి. అర్థమవుతుందా? సో మీ ఇష్టం వచ్చినట్లుగా మీ ఇంటి దగ్గర అడ్రస్ రాయడం, మీ ఇంటి దగ్గర జరిగిన సిచ్యువేషన్స్ రాయడం, సో ఇలా గొడవ జరిగింది, నేను ఇలా చేశాను, సో మంచి స్ట్రాటజీ కదా అని అలా మీరు రాశారనుకోండి, వాల్యుయేషనర్ ఏం చేస్తారు, అతని స్టైల్ అతను మార్క్స్ వేస్తారు. సో దట్స్ వై కొన్ని టర్మ్స్ ఏంటంటే మనకి ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ పిక్ చేశారు మెటీరియల్లో. ఆ టర్మ్స్ కొన్ని మీరు ప్రజెంట్ చేశారనుకోండి, ఎనఫ్. ఇక మీ ఇష్టం, మీరు ఓన్గా జనరల్గా రాసినా నో ప్రాబ్లం. బట్ కొన్ని టర్మ్స్ అయితే యాస్టీస్గా ఉండాలి. అర్థమవుతుందా? ఆ టర్మ్స్ జాగ్రత్తగా ఎక్కడెక్కడ ఏ టర్మ్స్ పడాలి ఏంటి అనేది నేను క్లాసెస్ చెప్పేటప్పుడు ఐ విల్ డిక్టేట్, అండ్ వాటిని మాత్రం మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా? అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా ఒకటేనండి. లైక్ కాన్సెప్ట్ మీరు నేర్చుకున్నారనుకోండి, స్ట్రాటజీ అంటే అసలు ఎలా ఉంటుంది ఏంటనే మీరు నేర్చుకున్నారంటే జనరల్గా రాయొచ్చు మీరు ఈ చాప్టర్ని, ఈ సబ్జెక్ట్ అంతా కూడా. అర్థమవుతుందా? యూ కెన్ రైట్ ఈజీలీ. అంటే ఎక్కువ స్ట్రెస్ అవసరం లేదు ఈ సబ్జెక్ట్లో. అండ్ తక్కువ సిలబస్ అండ్ 40 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. అదవుతుందా? క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ స్టార్ట్ విత్ ద స్ట్రాటజీ. ఓకేనా? స్ట్రాటజీ చూడండి, మనకేంటండి అంటే స్ట్రాటజీ, ప్లానింగ్ రెండు. స్ట్రాటజీ అని ఉంటుంది, ఒకటి ప్లానింగ్ అని ఉంటుంది. చెప్పండి, రెండింటికి కదా డిఫరెన్స్ ఉందా? రెండు సేమేనా? స్ట్రాటజీ చేయడం, ప్లానింగ్ చేయడం రెండు ఒకటేనా? యాజ్ పర్ యువర్ ఒపీనియన్ డిఫరెన్సా? చెప్పగలరా? ఎనీ డిఫరెన్సెస్? లైక్ మీకేమనిపిస్తుంది స్ట్రాటజీకి ప్లానింగ్కి డిఫరెన్సెస్? చెప్పండి, ఎగ్జాంపుల్, ఎనీథింగ్. లైక్ మీకు అనిపించింది కదా డిఫరెన్స్ ఉందని. ఆ డిఫరెన్స్ ఏదైనా అనిపించిందా? లైక్ ఎనీథింగ్ ఇస్ దే? చెప్పండి, ఎనీథింగ్? స్ట్రాటజీ, ప్లానింగ్ యాక్చువల్గా వినడానికి ఎలా ఉన్నాయండి? స్ట్రాటజీ అన్న ప్లానింగ్ అన్న మ్యాక్సిమం సిమిలర్గా ఉంటాయి కదా. బట్ దోస్ బోత్ ఆర్ నాట్ సేమ్. స్ట్రాటజీ వేరు, ప్లానింగ్ వేరు. అర్థమవుతుందా? దెర్ ఇస్ ఎ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్. అర్థమవుతుందా? ఇప్పుడు స్ట్రాటజీ అంటే ఏంటండి అంటే, అచ్చా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ పేరు ఏంటండి? ఏంటి? తనుష్. మీ పేరు? లక్ష్మీనారాయణ. సో తనుష్ అండ్ లక్ష్మీనారాయణ ఇద్దరు ఫ్రెండ్స్. ఓకేనా? ఇద్దరు కూడా ఏంటండి అంటే దే బోత్ వాంట్ టు ప్లాన్ ఫర్ ఒక బిర్యానీ ప్లాన్ చేద్దాం అనుకున్నారు. లైక్ ఒక రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిందాం అనుకున్నారు. ఓకేనా? క్లియరా? వాళ్ళు ఇద్దరు ఏంటంటే బిర్యానీ తిందాం అనుకున్నారు, సెట్ చేసుకున్న మొత్తం ఓకే, సెట్ అయిపోయింది, రిసోర్సెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. బట్ కొంత టైం తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏమనిపించింది అంటే సో ట్రావెలింగ్ చాలా దూరం అయిపోతుంది, టైం తక్కువగా ఉంది, సో ప్లాన్ చేంజ్ చేద్దాం. ఇంతకుముందు ప్లాన్ ఏమనుకున్నారు? రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిందాం అనుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారంటే దే చేంజ్ దేర్ ప్లాన్ చేంజ్ చేస్తారు. సో ఇదంతా అయ్యే పని కాదు, అక్కడికి వెళ్ళి చాలా టైం వేస్ట్ అయిపోతుంది. సో అండ్ మనకి నెక్స్ట్ మధ్యాహ్నం మళ్ళీ క్లాస్ ఉంది, సో వీ నీడ్ టు కమ్ బ్యాక్ అని వెంటనే ఏం చేశారంటే జొమాటో ఓపెన్ చేసి ఆర్డర్ చేస్తారు. ఓకేనా? అంటే ప్లాన్ ఏ నుంచి ప్లాన్ బికి వచ్చారా? దే చేంజ్ ఫ్రమ్ ప్లాన్ ఏ నుంచి ప్లాన్ ఏ టు ప్లాన్ బి. బట్ అల్టిమేట్గా వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏంటంటే టు ఈట్ దట్ ఫుడ్. అర్థమవుతుందా? బేసిక్ ఎగ్జాంపుల్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే, మెయిన్ స్ట్రాటజీ అంటే మెయిన్ థింగ్ ఏంటంటే టు ఈట్ ద ఫుడ్, ఆ ఫుడ్ని కన్జ్యూమ్ చేయాలి. బట్ దానికోసం ఏంటంటే ప్లాన్స్ ఆర్ డిఫరెంట్. ప్లాన్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, రెస్టారెంట్కి వెళ్ళి ఎలాగేం చేయొచ్చు కదా, దేర్ ఇస్ మెనీ ప్లాన్స్. యాక్చువల్గా మనకి ఏంటంటే అంటే స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ ఒక గేమ్ ప్లాన్ అంటాం.
స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ ఏ గేమ్ ప్లాన్. గేమ్ ప్లాన్ అనేది అసలు ఎందుకు వచ్చిందండి అంటే మనకి ఈ స్ట్రాటజీ అనేది యాక్చువల్గా ఇప్పటి నుంచి కాదు, లైక్ ఓల్డెన్ డేస్ నుంచే ఉంది మనకి. ఎలాగా బ్యాటిల్ ఫీల్డ్లో దే యూజ్ ద స్ట్రాటజీస్ అంటే ఏంటండి మనకి ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేది, కింగ్స్ ఉండేవాళ్ళు, కింగ్స్ క్వీన్స్ కింగ్డమ్స్ ఉండేవి. సో ఒకరినొకరు అక్వైర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇదే కదా ఓల్డెన్ డేస్లో జరిగేది. అప్పుడు వీళ్ళు ఎలా అండి అంటే ఒక కింగ్ వచ్చేసరికి వేరే కింగ్డమ్ని అక్వైర్ చేయాలంటే ఆ యొక్క కింగ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఓడించాలి, అంతే కదా. సో దట్స్ వై దే విల్ ఫార్మ్ ద స్ట్రాటజీస్. అంటే ఆ కింగ్డమ్ని అక్వైర్ చేయాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలి, ఓకేనా. దానికోసం దే విల్ ప్లాన్ సమ్ థింగ్స్, కొన్ని థింగ్స్ ప్లాన్ చేసుకుంటారు. సో ఫస్ట్ వీళ్ళ మీద దాడి చేయాలి, తర్వాత వీళ్ళ మీద దాడి చేయాలి, ఇలా ఈ కింగ్డమ్ని తెచ్చుకోవాలి, అలా ప్లాన్స్ ఉంటాయి. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ అందులో ఏదైనా చేంజ్ వస్తాయి, ఆ ప్లాన్లో చేంజ్ అవుతుంది అనుకోండి, దే విల్ చేంజ్ దే ప్లాన్ చేంజ్ చేసేసి ఇంకొక ప్లాన్ని అడాప్ట్ చేసుకుంటారు. అల్టిమేట్గా వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, ఆ కింగ్డమ్ని అక్వైర్ చేయాలి. అర్థమవుతుందా? అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ కోసం యూ విల్ మేక్ ద ప్లాన్స్, కరెక్టా? ఆ స్ట్రాటజీ కోసం యూ విల్ మేక్ ద ప్లాన్స్. సో ప్లాన్ ఏ అవచ్చు, ప్లాన్ బి, ప్లాన్ సి. సో డిఫరెంట్ ప్లాన్స్ అల్టిమేట్గా టు గెట్ దట్ ఆబ్జెక్టివ్. మీరు ఏదైతే ఆబ్జెక్టివ్ అచీవ్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే మీ గోల్ ఉందో ఆ గోల్ అచీవ్ చేయడానికి యూ విల్ యూజ్ ద స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని అచీవ్ చేయడానికి సంథింగ్ కాల్డ్ మీరు ఏదైతే చేంజెస్ చేస్తున్నారో, ఏదైతే యాక్టివిటీస్ చేస్తున్నారో అవన్నీ కూడా ప్లాన్స్ కింద వస్తాయి. అర్థమవుతుందా? చూడండి, స్ట్రాటజీ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటిగ్రేటింగ్ ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ and utilizing and allocating the scarce resources within the organizational environment so as to meet the present objectives. అంటే ఏంటండి అంటే స్ట్రాటజీ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటిగ్రేటింగ్ ద ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ అండ్ యూటిలైజింగ్ అండ్ అలొకేటింగ్ ద స్కేర్ రిసోర్సెస్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఎన్విరాన్మెంట్ సో యాజ్ టు మీట్ ద ప్రజెంట్ ఆబ్జెక్టివ్స్. అంటే మీ యొక్క ప్రజెంట్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఆ ప్రజెంట్ ఆబ్జెక్టివ్ని మీట్ చేయడానికి సంథింగ్ మీ యొక్క ఆర్గనైజేషన్లో మీరు ఏదైతే యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తున్నారో, మీ దగ్గర ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో ఆ రిసోర్సెస్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకొని యూ నీడ్ టు గెట్ యువర్ ఆబ్జెక్టివ్. మీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయాలి. లైక్ బ్యాటిల్ ఫీల్డ్లో కింగ్డమ్ని అచీవ్ చేయడం కావచ్చు, లేకపోతే ఫుడ్ కన్జంప్షన్ చేయడం కావచ్చు. సో ఎనీథింగ్ మీ మెయిన్ ఆబ్జెక్టివ్ కోసం ఏంటంటే మీరు యొక్క యాక్టివిటీస్, మీరు ఏదో ఒక యాక్టివిటీ పర్ఫామ్ చేయాలి కదా, అక్కడ బ్యాటిల్ చేయాలి. సో ఇక్కడ ఏంటండి సంథింగ్ ఆర్డర్ చేయాలి, లేకపోతే ట్రావెల్ చేయాలి. అర్థమవుతుందా? దీస్ ఆర్ ద ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ అండ్ యూటిలైజింగ్ అండ్ అలొకేటింగ్ ద స్కేర్ రిసోర్సెస్. సో మీ దగ్గర ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో ఆ రిసోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని అల్టిమేట్ ఆబ్జెక్టివ్ అనేది మీట్ అవ్వాలి. దట్ ఈస్ ద స్ట్రాటజీ. అర్థమవుతుందా? ప్లానింగ్ వచ్చేసరికి వైల్ ప్లానింగ్ ఏ స్ట్రాటజీ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు కన్సిడర్ దట్ డెసిషన్స్ ఆర్ నాట్ టేకెన్ ఇన్ ఏ vacuum and that any act taken by a firm is likely to be met by a reaction from those affected competitors, customers, employees or suppliers. అంటే ఏంటండి అంటే మీరు ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నారో దానివల్ల ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది దాన్ని బేస్ చేసుకొని యూ నీడ్ టు టేక్ ద ప్రాపర్ స్టెప్స్. అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఒక ప్లాన్ చేస్తున్నారండి, ప్లాన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు రెడ్యూస్ ద ప్రైజెస్. మార్కెట్లో ప్రైజెస్ తగ్గించేద్దాం అనుకున్నారు మీరు. అర్థమవుతుందా? మీ కంపెనీ రిలేటెడ్గా మార్కెట్లో ప్రైజెస్ తగ్గించేద్దాం అనుకున్నారు, ప్రైజెస్ తగ్గించేశారు. మీరు ప్రైజెస్ తగ్గించారు కదా అని మీ కాంపిటీటర్ ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నారో అతను కూడా ప్రైజెస్ తగ్గించేశారు. అర్థమవుతుందా? మీరు ప్రైజెస్ తగ్గించారు, కాంపిటీటర్ కూడా ప్రైజెస్ తగ్గించేశారు. సో ఇద్దరు కూడా ప్రైజెస్ తగ్గించడం వల్ల ఇప్పుడు ఏంటండి దెర్ ఈజ్ నో ప్రాఫిట్ టు ఎనీవన్. ఇతను తగ్గించారని అది కూడా తగ్గించేశారు, సో ప్రాఫిట్ లేదు ఎవరికి. చూడండి ఇక్కడ ఎనీ యాక్ట్ టేకెన్ బై ఎ ఫార్మ్ ఈజ్ లైక్లీ టు బి మెట్ బై అన్ రియాక్షన్ ఫ్రమ్ దోస్ అఫెక్టెడ్. ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారు, కాంపిటీటర్స్ అవ్వచ్చు, కస్టమర్స్ అవ్వచ్చు, ఎంప్లాయీస్ ఆర్ సప్లయర్స్, ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు, మనం తీసుకునే డెసిషన్ బేస్ చేసుకుని ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు, ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు దాన్ని బేస్ చేసుకుని యూ నీడ్ టు టేక్ సమ్ థింగ్స్. ఇప్పుడు ఆ కాంపిటీటర్స్ ఎఫెక్ట్ అవుతున్నారా, లైక్ బోత్ ఇద్దరం కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. లేదండి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటంటే యూ స్టార్టెడ్ ఏ కంపెనీ. అయితే మీ కంపెనీ స్టార్ట్ చేశారు, మీరేంటంటే కస్టమర్ సర్వీస్. ఐ థింక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని ల్యాప్టాప్స్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారండి. కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి యు ఆర్ సెల్లింగ్ దోస్ కంప్యూటర్స్. అయితే ఆ కంప్యూటర్స్ రిలేటెడ్గా సర్వీస్ సెంటర్ ప్రొవైడ్ చేయాలి. లైక్ ఆన్లైన్లో కూడా మీకు ఏదైనా డౌట్ వస్తే, లేకపోతే ఏంటంటే సిస్టమ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఏంటండి అంటే లైక్ యూ నీడ్ టు టేక్ ద ప్రాపర్ స్టెప్స్ తీసుకొని కస్టమర్ సర్వీస్ ఇవ్వాలి. ఆ కస్టమర్ సర్వీస్ కోసం మీరు ఏం చేశారండి అంటే ఇండియాలో అయితే కాస్ట్ ఎక్కువ అవుతుందని ఫారిన్ కంట్రీకి ఆ యొక్క కొలాబరేషన్ ఇచ్చేశారు.
అంటే కస్టమర్ సర్వీస్ అంతా కూడా ఫారిన్ కంట్రీలో ఎవరైతే పీపుల్ ఉన్నారో ఆ రిప్రజెంటేటివ్స్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకేనా, అర్థమవుతుందా? దిస్ ఈస్ ద డెసిషన్ యూ టేకెన్. సో ఈ డెసిషన్ వల్ల, ఇలా మీరు తీసుకున్న డెసిషన్ వల్ల కంపల్సరీగా కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ఇండియాలో ఉన్న కస్టమర్స్ కొంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు. బికాస్ కస్టమర్ సర్వీస్ కూడా కొంతమంది ఏమనుకుంటారండి, ఇండియాలో ఉన్న కస్టమర్స్, ఇండియాలో ఉన్న రిప్రజెంటేటివ్స్ ఉంటేనే బెటర్, ఫారెన్లో ఉన్న రిప్రజెంటేటివ్స్ వల్ల ప్రాపర్గా సొల్యూషన్ రావట్లేదు, అఫెక్ట్ అవుతున్నారు లేదా? సో ఇలా ఒక డెసిషన్, ఒక ప్లాన్ అనేది మీరు తీసుకోవాలంటే, సో ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు, లైక్ మీ కాంపిటీటర్సా, లేకపోతే కస్టమర్సా, ఎంప్లాయీసా, సప్లయర్సా, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు కన్సిడర్ వైల్ టేకింగ్ ద ప్లాన్. స్ట్రాటజీ అంటే నథింగ్ బట్ అల్టిమేట్ మీ ఆబ్జెక్టివ్ ఏంటి? అర్థవుతుందా? క్లియర్? ఎప్పుడన్నా గోవాకి వెళ్దామని ప్లాన్ చేశారా? వెళ్ళారా? ఎవరన్నా ప్లాన్ చేశారా? అర్థమవుతుందా? ప్లాన్ చేశారు, బట్ ఇన్ రియాలిటీలోకి వచ్చేసరికి సంథింగ్ ఎఫెక్టెడ్, లైక్ ఫ్రెండ్స్ ఇంకొక టైం దొరకపోవడం, లేకపోతే వెళ్ళడానికి ప్రాపర్ వేస్ దొరకపోవడం. సో ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నారు కదా. సో యూ చేంజ్ ద ప్లాన్ చేంజ్ చేశారు, వైజాగ్ వెళ్ళొచ్చారు. అల్టిమేట్గా ఆబ్జెక్టివ్, మెయిన్ ఆబ్జెక్టివ్ మీరు ఏంటండి, జస్ట్ లైక్ ఒక బీచ్కి వెళ్ళాలి, లైక్ ఎంజాయ్ చేయాలి, అవునా? సో ఎంజాయ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి, సో వీకెండ్ అంతా ఎంజాయ్ చేయాలనుకున్నారు. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ సేమ్, ఆబ్జెక్టివ్ ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు. ఆ ఆబ్జెక్టివ్ రిలేటెడ్గా మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ని, మీ దగ్గర ఉన్న థింగ్స్ని, అంటే అలాగే మీరు తీసుకునే డెసిషన్స్, ప్లాన్స్ వల్ల ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి, వాటన్నిటిని డెసిషన్ తీసుకొని మీరు జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. కరెక్టా కదా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్ట్రాటజీ అండ్ ప్లాన్. స్ట్రాటజీకి, ప్లాన్కి దట్ ఈస్ ద డిఫరెన్స్. అర్థమవుతుందా? చెప్పండి, ఏమర్థమైంది? చెప్పండి, స్ట్రాటజీ అంటే ఏంటండి? చెప్పాలి. ప్రజెంట్ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయాలి. అల్టిమేట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్స్ చెప్పాం కదా, ఏ ఎగ్జాంపుల్ లింక్ చేసుకున్నా కానీ మీరు ఈ రెండు రాసేయచ్చు. స్ట్రాటజీ అంటే నథింగ్ బట్ ఒక బ్యాటిల్లో యూ నీడ్ టు అక్వైర్ ద కింగ్డమ్. సో యూ నీడ్ టు విన్ ఆ బ్యాటిల్ విన్ చేయాలి, దట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్. అలా విన్ చేయడానికి మీరు మల్టిపుల్ ప్లాన్స్ యూస్ చేస్తారు కదా. అర్థవుందా? దోస్ ఆర్ ఆల్ ద ప్లాన్స్. మహాభారతం యుద్ధం చూసారా? ఎన్ని ప్లాన్స్ ఉంటాయండి? ఎంతమందిని ఇంట్రొడ్యూస్ చేస్తారు మధ్యలో? లైక్ అవన్నీ డిఫరెంట్ ప్లాన్స్, ఎప్పటికప్పుడు ప్లాన్ చేంజ్ అయిపోతుంటుందా? కరెక్టా కదా? ప్లాన్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది, బట్ అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి? యూ నీడ్ టు విన్ దట్ బ్యాటిల్. ఆ బ్యాటిల్ విన్ అవ్వాలి అంతే. దట్ ఈస్ స్ట్రాటజీ. క్లియర్? ఎస్. ఆ రెండింటికి మీనింగ్ పర్ఫెక్ట్గా అర్థం అవ్వాలి. అప్పుడే మీకు మనం ఎక్కడైతే స్ట్రాటజీ యూస్ చేస్తామో, ఎక్కడైతే ప్లాన్ యూస్ చేస్తామో, యూ కెన్ బైఫర్గెట్, జాగ్రత్తగా బైఫర్గెట్ చేయగలరు. అర్థమవుతుందా? సింపుల్. నెక్స్ట్, ఇంకోటి ఏంటండి అంటే థియరీ సబ్జెక్ట్స్ చెప్పేటప్పుడు ఇఫ్ యూ రైట్ డౌన్, ఏదైనా రాసుకుంటూ ఉన్నారంటే, లైక్ ఎగ్జాంపుల్ అవ్వచ్చు, మీకు ఎక్కడన్నా అండర్లైన్స్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ చేస్తే ఇట్ విల్ బి యూస్ఫుల్ యాక్చువల్లీ. ఓకేనా? అఫ్కోర్స్ ఫాలో అవ్వరు అనుకోండి, బట్ చెప్తున్నాను ఒక టిప్ అంతే. ఓకేనా? ఇట్ విల్ బి యూస్ఫుల్ అంతే. ఓకేనా? దట్ ఈజ్ యువర్ చాయిస్. లైక్ అండర్లైన్ చేసుకోవడం కావచ్చు, లేదా మీరు మైండ్లోనే రాసుకుంటాం సార్ అంటే ఓకే, ఇట్స్ అప్ టు యూ. సో యూ కెన్ రైట్ డౌన్. ఎలాగో రాత్రికి మొత్తం ఆల్ట్ డిలీట్ చేస్తారు కాబట్టి. సో బట్ థియరీ వచ్చేసరికి ఏంటంటే మనం చెప్పేది లైక్ చెప్తుంది మీకు ఎఫెక్టివ్గా మీరు అర్థం చేసుకోవాలంటే ప్రాపర్ రిటర్న్ కూడా కావాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ ఇంజెక్ట్. ఓకేనా? సో నెక్స్ట్, ఇట్ మ్యాక్సిమైజెస్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అండ్ మినిమైజెస్ ద కాంపిటేటివ్ డిసడ్వాంటేజ్. సో అల్టిమేట్గా స్ట్రాటజీ యూస్ చేశారంటే యూ విల్ గెయిన్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది అచీవ్ చేయొచ్చు. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటో తెలుసా? ఇవన్నీ టర్మ్స్ అండి. ఈ టర్మ్స్ అన్ని మనం నెక్స్ట్ చాప్టర్స్లో యూస్ చేస్తాం. సో దట్స్ వై ఇనిషియల్ చాప్టర్స్ ఇంపార్టెంట్ అనేది అందుకని. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే చెప్పగలరా ఎనీవన్? చెప్పండి ఎనీవన్? కాంపిటేటివ్ అడ్వాంటేజ్ చెప్పండి ఏంటండి? సూపర్. ఇంకా కరెక్ట్. ఎనీవన్ చెప్పండి. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటండి అంటే నెట్ఫ్లిక్స్ తెలుసు కదా, నెట్ఫ్లిక్స్. యాక్చువల్గా నెట్ఫ్లిక్స్తో పాటుగా మనకి ఇనిషియల్లో ఏంటంటే అంటే బ్లాక్ బస్టర్ అని ఇంకొక వెబ్సైట్ ఉండేది. వెబ్సైట్ కూడా కాదు, జస్ట్ దే ఆర్ ద కాంపిటీటర్స్.
నెట్ఫ్లిక్స్ అండ్ ఇనిషియల్ డేస్లో మనకి ఆన్లైన్ స్ట్రీమింగ్ రాకముందు బ్లాక్ బస్టర్ అండ్ నెట్ఫ్లిక్స్ రెండు కూడా ఉండేవి. అదవుతుందా? సేమ్. బట్ అసలు నెట్ఫ్లిక్స్ ఒరిజినల్గా ఫస్ట్లో వాళ్ళ సర్వీసెస్ ఏంటో తెలుసా? చెప్పండి. ఎగ్జాక్ట్లీ డివిడి. వాళ్ళు డివిడి సేల్ చేసేవాళ్ళు యాక్చువల్గా అయితే. రెంట్కి డివిడి ఇచ్చేవాళ్ళు. సో ఆ మూవీ ఏదైతే ఆ మూవీ చూసిన తర్వాత మీరు ఏంటంటే ఆ రెంట్ పే చేసేయాలి. 1 డేకి 2 డేస్కి రెంట్ కలెక్ట్ చేస్తారు. ఆ మూవీ చూసిన తర్వాత మళ్ళీ ఆ డివిడి ప్లేయర్ మళ్ళీ ఆ డివిడి ఏదైతే ఉందో ఆ డివిడి మళ్ళీ నెట్ఫ్లిక్స్కి ఇచ్చేసేయాలి మీరు. అదవుతుందా? రెంటింగ్ ఆఫ్ డివిడీస్ అది వాళ్ళ మెయిన్ పని యాక్చువల్గా అయితే. బ్లాక్ బస్టర్ కూడా సేమ్ అంతే, రెంట్కి డివిడీస్ ఇస్తూ ఉండేవాళ్ళు. అదవుతుందా? ఒక టైం తర్వాత ఏంటండి అంటే నెట్ఫ్లిక్స్ రియలైజ్ అయింది ఏంటండి అంటే కస్టమర్స్ ఇలా లైక్ రెంట్ అంటే ఇలా డివిడీస్ ఏదైతే ఉన్నాయో వీటిని రెంట్కి తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడట్లేదు. దే వాంట్ సమ్ ఆన్లైన్ స్ట్రీమింగ్. సో అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే లైక్ ఒక లింక్ ఇచ్చేసి జీమెయిల్ అలా మెయిల్స్ ఉంటాయి కదా, ఆ మెయిల్స్కి లింక్ ఇచ్చేసి కొంత టైం వరకు ఆ మూవీ ప్లే అయ్యే విధంగా అలా చేశారు. సో దానికి ఏంటంటే చాలా కస్టమర్స్ ఏంటంటే అట్రాక్ట్ అవుతున్నారు. సో దెన్ నెట్ఫ్లిక్స్ రియలైజ్డ్ దట్ సో కస్టమర్స్ చేంజ్ అవుతున్నారు, కస్టమర్స్ యొక్క బిహేవియర్ చేంజ్ అవుతుంది. సో వాళ్ళు ఏంటంటే ఇలా ఫిజికల్గా రెంట్కి తీసుకొని ఈ యొక్క ప్రొడక్ట్స్ని యూజ్ చేయడం, సో దిస్ ఈజ్ నాట్ గుడ్. సో కస్టమర్స్ యొక్క వే మారుతుందని వాళ్ళు ముందుగానే ఐడెంటిఫై చేసి దే మేడ్ సో మచ్ ఇన్వెస్ట్మెంట్ చేసి దే స్టార్టెడ్ ద ఆన్లైన్ స్ట్రీమింగ్. అర్థవుతుందా? నెట్వర్క్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేశారు. బ్లాక్ బస్టర్ దే డిడెంట్ యాక్సెప్టెడ్ దట్. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అదేంటి కస్టమర్స్ ఆల్రెడీ వీఆర్ నెంబర్ 1, మేము నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం అండ్ అందరూ డివిడీ పర్చేస్ చేస్తున్నారు కదా అని దే డిడెంట్ యాక్సెప్టెడ్ దట్. సో దట్స్ వై బ్లాక్ బస్టర్ ఫెయిల్డ్. ఆ రోజు బ్లాక్ బస్టర్ కూడా సేమ్ కస్టమర్ నెట్వర్క్ స్ట్రీమింగ్ కనుక యాక్సెప్ట్ చేసి ఉంటే నెట్ఫ్లిక్స్తో పాటుగా ఈరోజు బ్లాక్ బస్టర్ కూడా ఉండేది. అర్థమవుతుందా? బట్ ఇట్ వాజ్ నాట్ దేర్, ఇట్ వాజ్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో కాంపిటీటర్ ఏదైతే ప్రొడక్ట్స్ అనేది మన కాంపిటేటర్ వాళ్ళిద్దరు కాంపిటేటర్స్, కట్ త్రోట్ కాంపిటీషన్ ఉండేది వాళ్ళిద్దరికి ఫిజికల్గా డివిడీస్ సేల్ చేసేటప్పుడు. బట్ కాకపోతే అల్టిమేట్గా బ్లాక్ బస్టర్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకండి అంటే ఆ యొక్క కాంపిటీటర్ మనకి నెట్ఫ్లిక్స్ కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో హీ వాజ్ ప్రొవైడెడ్ ద బెస్ట్ సర్వీసెస్. సో ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి నెక్స్ట్ కస్టమర్ యొక్క బిహేవియర్స్ ఏంటి, కస్టమర్ ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలనుకుంటున్నారు, దట్ వాజ్ ఐడెంటిఫైడ్ బై హిమ్ అండ్ అతను ఇన్వెస్ట్ చేశారు. బట్ బ్లాక్ బస్టర్ నాట్ ఇన్వెస్టెడ్ దట్. ఆ యొక్క థింగ్స్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో దట్ దే ఫెయిల్డ్. అర్థవుతుందా? కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే మన కట్ త్రోట్ కాంపిటీషన్లో ఎవరైతే కాంపిటేటర్ బిజినెస్ ఉన్నారో వాళ్ళకంటే బెటర్గా మనం ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం, వాళ్ళకంటే బెటర్గా మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకంటే బెటర్గా మనం ఏంటంటే ప్రొడక్ట్స్ క్వాలిటీ ప్రొవైడ్ చేయాలి. దెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. కాంపిటేటివ్ డిసడ్వాంటేజ్ అంటే మనం అలా మెయింటైన్ చేయట్లేదు. అదేనా? కాంపిటేటర్ బెస్ట్ ప్రోడక్ట్ క్వాలిటీ ఇస్తున్నారు, మనం క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వట్లేదు. దెన్ దట్ ఈస్ కాంపిటేటివ్ డిసడ్వాంటేజ్. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే కాంపిటేటర్ కంటే బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం, కాంపిటేటర్ కంటే బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాం. దెన్ దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అర్థమవుతుందా? ఈ డెఫినేషన్స్, ఈ థింగ్స్ అన్ని మీరు నేర్చుకుంటేనే ఎస్ఎం ఈజీ ఉంటుంది. అర్థమవుతుందా? స్ట్రాటజీ అంటే నేర్చుకున్నారు, ప్లానింగ్ అంటే ఏంటో నేర్చుకున్నారు, కాంపిటేటివ్ అడ్వాంటేజ్, కాంపిటేటివ్ డిసడ్వాంటేజ్. క్లియరా? అర్థమైందా ఇంతవరకు? ఎస్. నెక్స్ట్, ఫీచర్స్ ఆఫ్ స్ట్రాటజీ, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్ట్రాటజీ. ఫీచర్స్కి క్యారెక్టరిస్టిక్స్కి డిఫరెన్స్ ఉందా? ఫస్ట్ అయితే ఉందని చెప్పండి, తర్వాత ఏంటనేది చెప్పొద్దు. ఫీచర్స్కి క్యారెక్టరిస్టిక్స్కి డిఫరెన్స్ ఉందా చెప్పండి. డిఫరెన్స్ లేదా? ఓకే, డిఫరెన్స్ ఉందండి. డిఫరెన్స్ లేదా అంటే క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫీచర్స్ సేమా అంటే క్యారెక్టరిస్టిక్స్ వేరు, ఫీచర్స్ వేరు. కరెక్టేనండి? చెప్పగలరా? ఫీచర్స్కి క్యారెక్టరిస్టిక్స్కి అది మాత్రం చెప్పొద్దు. డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది, అదేంటో తెలీదు. చెప్తారా? చెప్పండి. ఫీచర్స్కి క్యారెక్టరిస్టిక్స్కి దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. అర్థవుతుందా? ఫీచర్స్ వేరు, క్యారెక్టరిస్టిక్స్ వేరు. ఫీచర్స్ ఏంటండి అంటే మీ పేరు ఏంటండి? మీ పేరు హర్ష ఒక యాపిల్ ఫోన్ కొందామని వెళ్ళారండి. యాపిల్ స్టోర్కి వెళ్ళారు. అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను చెప్తున్నారు, సార్ ఈ ఫోన్ ఇలా ఉంటుంది, కెమెరా క్వాలిటీ ఇది, సో అలాగే ఇందులో ఫీచర్స్ ఇలా ఉంటాయి, సాఫ్ట్వేర్ ఇలా ఉంటుంది, సో మీరు ఇలా ఈ ఆప్షన్స్ యూస్ చేయొచ్చు, ఈ ఆప్షన్స్ అవన్నీ చెప్తూ ఉన్నారు. అతను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి అక్కడ,
ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కానీ ప్రోడక్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లైక్ ఫోన్ దగ్గర ఈ ఫోన్ క్యారెక్టరిస్టిక్స్ ఇవి సార్ అని ఎక్కడ విన్నారు మీరు? లేదు కదా. ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ సార్ అంటారు. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఏదన్నా మొబైల్ కావచ్చు, లేకపోతే ఏదన్నా ఏసీ కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా పర్చేస్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ ఏమి ఇస్తారండి? ఫీచర్స్ అని ఇస్తారు. ఫీచర్స్ ఆర్ స్పెసిఫికేషన్స్ అంటారు, కానీ క్యారెక్టరిస్టిక్స్ అనరు. ఎందుకు? బోత్ ఆర్ డిఫరెంట్ కాబట్టి. ఫీచర్స్ వేరు, క్యారెక్టరిస్టిక్స్ వేరు. అర్థమవుతుందా? ఫీచర్స్ అంటే అర్థమైంది. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ అంటే కామన్. ఓకే, గుడ్. హర్షకి ఏం జరిగిందంటే, హర్షకి ఇప్పుడు మ్యారేజ్ జరగబోతుంది. సో పెళ్లి చూపులకి వెళ్ళారు. ఓకేనా? సో కూర్చున్న తర్వాత మామూలుగా ఇండియన్ ఫ్యామిలీస్ అంటే లైక్ అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి చెప్తూ ఉంటారు కదా. వాళ్ళ పేరెంట్స్ వచ్చి కూర్చోబెట్టారు, చెప్తున్నారు మా అమ్మాయి లైక్ చాలా ఇంటెలిజెంట్ అండి. చెప్తారా లేదా? చూడలేదా అక్కడ కూడా? చాలా ఇంటెలిజెంట్, చాలా మంచిగా లైక్ కుక్ చేస్తుంది, లేకపోతే అండి చాలా మంచిది, ఇలా చెప్తూ ఉంటారా? అవునా? ఇంకా ఏంటంటే మనం బయోడేటా తీసుకుంటే హైట్ ఏంటి, కలర్ ఏంటి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే అంటే ఫీచర్స్కి క్యారెక్టరిస్టిక్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఫీచర్స్ అంటే యాక్చువల్గా ఏమున్నాయి, హైట్ ఎంత, కలర్ ఎంత, అవంతా ఏంటి ఫీచర్స్. లైక్ యాక్చువల్గా అసలు క్వాలిటీస్ ఏంటి. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటంటే వాట్ ఇట్ నీడ్స్ టు బి. యాక్చువల్గా ఏముండాలి, ఏం చెక్ చేయాలి మనం, యాక్చువల్గా ఏముండాలి అనే దాని గురించి మనం క్యారెక్టరిస్టిక్స్ అనుకుంటాం. ఫీచర్స్ అంటే యాక్చువల్గా ఏమున్నాయి. అర్థమవుతుందా డిఫరెన్స్? అర్థమవుతుందా? ఫీచర్స్ అంటే ఏంటండి అంటే, ఫీచర్స్ అంటే ఏంటండి? వెళ్ళిపోయారా? ఎక్కడున్నారు? ఫంక్షనా? ఫీచర్స్ అంటే ఏంటండి అంటే, ఫీచర్స్ అంటే యాక్చువల్గా ఏమున్నాయి. క్యారెక్టరిస్టిక్స్ అంటే యాక్చువల్గా వాట్ నీడ్స్ టు బి దే. యాక్చువల్గా ఏమైతే ఉండాలో దాన్ని మనం క్యారెక్టరిస్టిక్స్ అంటాం. చదవండి ఫీచర్స్ అంటే. ఒకరు చదవండి. ఏసీ ఆఫ్ చేయాలా? ఓకే, చెప్పండి ఫీచర్స్ చదవండి. ఫస్ట్ పాయింట్ చదువు, మీరే చదవండి. ఫస్ట్ పాయింట్ చదవండి. ఓకే, చూడండి. ఫీచర్స్ ఆఫ్ ఎ స్ట్రాటజీ యొక్క ఫీచర్స్ ఏంటండి అంటే, స్ట్రాటజీ ఈజ్ ఇంపార్టెంట్ టు ఫోర్ సైట్ అండ్ ద అన్సర్టన్ ఈవెంట్స్ ఆఫ్ ఎ ఫార్మ్ అండ్ ఇండస్ట్రీ. అంటే ఒక స్ట్రాటజీ అనేది ఏంటండి అంటే, ఒక స్ట్రాటజీ మీరు ఫామ్ చేస్తున్నారంటే కంపల్సరీ దట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఫోర్ సైట్ ద అన్సర్టన్ ఈవెంట్స్ ఆఫ్ ఎ ఫార్మ్ ఆర్ ఇండస్ట్రీ. అదో ఒక నిమిషం. ఇప్పుడు ఏంటండి అంటే, స్ట్రాటజీ మీరు తీసుకున్నారంటే కంపల్సరీగా ఫ్యూచర్ని యాంటిసిపేట్ చేయగలగాలి. దట్ ఈస్ ద మెయిన్ ఫీచర్. యాక్చువల్గా స్ట్రాటజీలో ఏముండాలంటే, మీరు ఒక స్ట్రాటజీ ఫామ్ చేశారంటే యాక్చువల్గా ఏముంటుందండి అంటే, అందులో మీరు ఏ స్ట్రాటజీ తీసుకున్నా కానీ ఏముంటుందండి, ఫ్యూచర్ గురించి ఉంటుంది. లైక్ ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం, ఫ్యూచర్లో మనం ఎలాంటి థింగ్స్ తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు యాపిల్ ఉందండి. యాపిల్ ఫస్ట్లో ఏంటండి 2007లో లైక్ మనకి యాపిల్ ఫోన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అఫ్కోర్స్ వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏంటండి, బెస్ట్ ప్రొడక్ట్స్ అనేది మార్కెట్లోకి వెళ్ళాలి విత్ క్వాలిటీ. అర్థవుతుందా? సేమ్ నెట్ఫ్లిక్స్ తీసుకున్నారు ఇందాకలా. నెట్ఫ్లిక్స్ కూడా ఏంటండి, దే మేడ్ ద స్ట్రాటజీ తీసుకున్నారు. ఏమని, ఫ్యూచర్లో లైక్ కస్టమర్ యొక్క బేస్ చేంజ్ అవుతుంది కాబట్టి మనం ముందుగానే ఇంకా ఫార్వర్డ్గా ఉండి వీ నీడ్ టు చేంజ్ ద థింగ్స్. అర్థవుతుందా? వీ నీడ్ టు చేంజ్ ద థింగ్స్. అండ్ మనం ఏదైతే ఫిజికల్గా డివిడీ సేల్ చేస్తున్నామో ఆ డివిడీ సేల్ చేయడం క్లోజ్ చేసేసి మనం ఏంటంటే అంటే ఆన్లైన్ స్ట్రీమింగ్ క్రియేట్ చేయాలి. ఫోర్కాస్ట్, స్ట్రాటజీలో ఫోర్కాస్ట్ ఉందా లేదా? ఎస్ ఉంది. నెక్స్ట్ చదవండి. ఓకే, ఎగ్జాక్ట్లీ. స్ట్రాటజీ ఏదైతే మనం తీసుకుంటున్నామో అది కంపల్సరీగా ఏంటంటే అంటే న్యూ డెవలప్మెంట్స్ ఉండాలి. ఎప్పటికప్పటికి న్యూ డెవలప్మెంట్స్ ఉండాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ నెట్ఫ్లిక్స్ ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైతే ఆన్లైన్ స్ట్రీమింగ్ చేద్దాం అనుకున్నారో సాఫ్ట్వేర్స్ అప్డేట్ చేశారు, సాఫ్ట్వేర్ పర్చేస్ చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేశారు. ఆన్లైన్ స్ట్రీమింగ్ ఎలా చేయాలి, మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. సో రెగ్యులర్ ఆపరేషన్స్ అవి. వాళ్ళ రెగ్యులర్ ఆపరేషన్ ఏంటండి, డివిడీ సేల్ చేయడం. అర్థమవుతుందా?
వాళ్ళ రెగ్యులర్ ఆపరేషన్ డివిడీ సేల్ చేయడం. బట్ ఆ డివిడీ సేల్ చేయడం ఆపరేషన్స్ కాకుండా దే చేంజ్ ద న్యూ థింగ్. ఒక న్యూ థింగ్లోకి వెళ్ళారు. ఎలాగంటే నెట్వర్క్ స్ట్రీమింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికోసం వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ ఇంకర్ అయి ఉంటారు, అలాగే సాఫ్ట్వేర్స్ అప్డేట్ చేసి ఉంటారు, సిస్టమ్స్ పర్చేస్ చేసి ఉంటారు. ఎవ్రీథింగ్ వాజ్ దే డిడ్. ఎందుకండి అంటే ఫర్ ద రొటీన్ ఆపరేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నోవేషన్ ఆర్ న్యూ ప్రొడక్ట్స్, న్యూ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ న్యూ మార్కెట్ టు బి డెవలప్డ్ ఇన్ ఫ్యూచర్. సో అల్టిమేట్గా మనం ఫ్యూచర్లో ఏం డెవలప్ చేయాలి, దానికోసం యూ నీడ్ టు చేంజ్, ఇన్నోవేషన్ జరగాలి. అప్పుడే అది స్ట్రాటజీ అవుతుంది. స్ట్రాటజీ అంటే మీరు రెగ్యులర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఒకటే పని డైలీ ఇప్పుడు ఏంటండి ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి అంటే మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఓకేనా. రెగ్యులర్గా మీరు ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో అదే మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఒక స్ట్రాటజీ ప్లాన్ చేశారు మీరు, ఆ స్ట్రాటజీలో కూడా మళ్ళీ అదే ఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. యూజ్ ఏముంది, ఫీచర్స్ కూడా చేంజ్ అవ్వట్లేదు. స్ట్రాటజీ జరగాలంటే ఒక ఇన్నోవేషన్ ఉండాలి. ఆ ప్రోడక్ట్లో ఇంకా ఇన్నోవేషన్ ఏం తీసుకొస్తున్నారు, అడిషనల్గా ఫీచర్స్ ఏం యాడ్ చేస్తున్నారు, అర్థమవుతుందా? అప్పుడే అది స్ట్రాటజీ అవుతుంది. స్ట్రాటజీ అవ్వాలంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఫోర్కాస్ట్ ఉండాలి. లైక్ ఫ్యూచర్ని యాంటిసిపేట్ చేయాలి మీరు, అర్థమవుతుందా? ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, లైక్ ఫ్యూచర్లో మనకి ఏంటంటే మన ప్రోడక్ట్లో ఎలాంటి థింగ్స్ అనేది చేంజ్ అవ్వాలి. సో ఎవ్రీథింగ్ వీ నీడ్ టు ఫోర్కాస్ట్ చేయాలి. సెకండ్ వన్ ఏంటంటే అంటే స్ట్రాటజీ ఏదైతే చేస్తున్నామో అది రొటీన్గా ఉండకూడదు. అంటే మీరు ఒక స్ట్రాటజీ తీసుకున్నారంటే రొటీన్గా ఉండకూడదు, చేంజ్ అవ్వాలి. అర్థమవుతుందా? క్లియర్? సో నెక్స్ట్ చెప్పండి, ఏమైంది చెప్పండి. ఎగ్జాక్ట్లీ, స్ట్రాటజీ మనం క్రియేట్ చేసేది ఎందుకండి అంటే టు డీల్ విత్ ద బిహేవియర్ ఆఫ్ కస్టమర్స్ అండ్ కాంపిటీటర్స్. కస్టమర్ బిహేవియర్ చేంజ్ అవుతున్నాయండి, కస్టమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ చేంజ్ అవుతున్నాయి, కరెక్టా కాదా? సో దట్స్ వై మనం కూడా కంపెనీ యొక్క స్ట్రాటజీస్ కూడా చేంజ్ చేయాలి. సో మనం ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ కూడా చేంజ్ చేయాలి. సో ఒక స్ట్రాటజీ మీరు తీసుకున్నారంటే కస్టమర్ బిహేవియర్స్ ఎలా ఉంటున్నాయి, మన కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు. సేమ్ ఎగ్జాంపుల్ ఫర్ నెట్ఫ్లిక్స్. స్ట్రాటజీ ఏదైతే చేశారో వాళ్ళు ఇవన్నీ అప్లై చేశారు. అర్థమవుతుందా? కస్టమర్ బిహేవియర్ చేంజ్ అవుతుందని దే చేంజ్ టు ద నెట్వర్క్ స్ట్రీమింగ్. అర్థమవుతుందా? ఇంకొకటి స్టోరేజ్. మనకి మొబైల్స్లో ఏంటండి ఒకప్పుడు స్టోరేజ్ ఎలా ఉండేది, 16 GB, మ్యాక్సిమం 16, 8 GB అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 2 GBతో కూడా స్టార్ట్ అయ్యాయి ఇనిషియల్ మొబైల్స్. చిన్న మొబైల్స్ వచ్చేవి, శాంసంగ్ గెలాక్సీ అని. ఆ టైంలో 2010లో 9లో మనకి ఏంటండి చాలా బేసిక్ ఫోన్స్, స్టోరేజ్ చాలా తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు అండి 126, 250, 256, 128, 256, 1 TB మొబైల్ ఫోన్స్లో 256 GB వరకు వస్తున్నాయి లేదా? ఎందుకు వస్తున్నాయండి? ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు వాళ్ళు? అలాంటి స్ట్రాటజీస్ ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళు? కస్టమర్స్ కోరుకుంటున్నారు అలాంటి అంత జీబీ కావాలని. కస్టమర్ బిహేవియర్ చేంజ్ అవుతున్నాయి. కస్టమర్స్ ఇంతకుముందు 16 GB స్టోర్ చేసేవాళ్ళు, ఇప్పుడు 124 GB కూడా సరిపోవట్లేదు, 128 కూడా సరిపోవట్లేదు. అర్థమవుతుందా? కస్టమర్ బిహేవియర్స్ అండి అవన్నీ కూడా. దట్స్ వాళ్ళు కూడా స్ట్రాటజీ తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా స్ట్రాటజీస్ చేంజ్ చేయాలి. అర్థమవుతుందా? క్లియర్? నెక్స్ట్. Yes, strategy is a well-defined roadmap of an organization. స్ట్రాటజీ అంటే ఏంటంటే అంటే ఒక రోడ్ మ్యాప్ అంటే ఏంటంటే మీకు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చేస్తారు. ఒక స్ట్రాటజీ మీరు డ్రాఫ్ట్ చేశారంటే అందులో మెయిన్ ఫీచర్ ఏముండాలి అంటే ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. అంటే అసలు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎందులో డెవలప్మెంట్ చేయాలి, అల్టిమేట్గా ఏం అచీవ్ చేయాలి, ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి ఇన్ దట్ స్ట్రాటజీ. అర్థమవుతుందా? చెప్పండి. ఇప్పుడు మీరు ఒక స్ట్రాటజీ మీరు డ్రాఫ్ట్ చేస్తే వాట్ ఆర్ ద ఫీచర్స్ దే నీడ్ టు బి దేర్, ఎలాంటి ఫీచర్స్ ఉండాలి? ఫస్ట్ ఫీచర్ ఏంటండి, మీరు ఒక స్ట్రాటజీ డెవలప్ చేశారు, యూ స్టార్టెడ్ ఏ కంపెనీ. ఇప్పటి నుంచి మీరు అందరూ కూడా ఏంటండి అంటే ఎస్ఎం క్లాస్లో మీరందరూ కూడా ఏం చేయాలంటే ఎలా ఉండాలండి అంటే ఒక స్ట్రాటజిక్ మేనేజర్స్ లాగా ఉండాలి. అర్థమవుతుందా? ఓకేనా? స్ట్రాటజిక్ మేనేజర్స్ లైక్ ఒక మేనేజ్మెంట్ టీంలో ఒక స్ట్రాటజీస్ తీసుకునే కీ రోల్, CEO పొజిషన్ ఎలాగైతే ఉందో అలా ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడే మీకు సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ అనిపిస్తుంది. అర్థమవుతుందా? ఒక స్ట్రాటజిక్ లీడర్ ఎలాగైతే ఆలోచిస్తారో అలా మీరు కూడా ఆలోచించగలగాలి. సబ్జెక్ట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారండి సిలబస్లో? ఊరికే ఇంట్రడ్యూస్ చేశారా? కాదు కదా. యూనిట్ టు డెవలప్ ద స్కిల్స్. ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఈ సబ్జెక్ట్స్ అన్ని. అర్థమవుతుందా? 40 మార్క్స్ తక్కువ ఉందని ఈ సబ్జెక్ట్ పెట్టలేదు. అర్థమవుతుందా? సబ్జెక్ట్ కావాలని పెట్టారు, అంతేనా? అర్థమవుతుందా? సో దట్స్ వై యూనిట్ టు లెర్న్ ప్రాపర్లీ. ఇవన్నీ ఏంటండి యూస్ఫుల్ స్కిల్స్ ఇన్ యువర్ లైఫ్.
లైఫ్లో యూజ్ అయ్యే స్కిల్స్ ఇవన్నీ. సో జాగ్రత్తగా నేర్చుకోండి. సో దట్స్ వై ఏంటండి చెప్పండి, నీళ్ళు తాగిన తర్వాత వద్దురు. సో స్ట్రాటజీ చెప్పండి, ఒక స్ట్రాటజీకి కావాల్సిన ఫీచర్స్ ఏంటి చెప్పండి. ఫస్ట్ ఫీచర్ వాస్ ఫోర్కాస్టింగ్ ఉండాలి. అదవుతుందా? ఫస్ట్ ఫోర్కాస్టింగ్ ఉండాలి. నెక్స్ట్ వన్ చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇన్నోవేషన్. నెక్స్ట్ ఫీచర్ ఆఫ్ ది స్ట్రాటజీకి ఇంకొక ఫీచర్ ఏంటండి చెప్పండి. మీరు ఏదైతే స్ట్రాటజీ క్రియేట్ చేశారో దట్ నీడ్స్ టు బి ద కస్టమర్ బిహేవియర్స్ని బేస్ చేసుకొని, కాంపిటేటర్స్ని బేస్ చేసుకొని ఉండాలి. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, స్ట్రాటజీ ఏదైతే ఫామ్ చేశారో దట్ నీడ్స్ టు బి గివెన్ యూ ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలి, రోడ్ మ్యాప్ ఆఫ్ ద కంపెనీ. సో ఈ ఫీచర్స్ అన్నీ ఉంటేనే దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ స్ట్రాటజీ. ఒక స్ట్రాటజీలో కంపల్సరీగా ఈ ఫీచర్స్ ఉండాలి. అర్థమవుతుందా? యాక్చువల్గా ఉండాలి, ఇవన్నీ మనం ఏంటంటే చెక్ చేసుకోవాలి ఫీచర్స్ అనేది. ఓకే, సో క్యారెక్టరిస్టిక్స్ అర్థమవుతుందా? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ స్ట్రాటజిక్ డెసిషన్ ఆర్ స్ట్రాటజీ. సో క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి ఏంటంటే ఒక స్ట్రాటజీలో ఇంకా ఏం ఉండాలి, ఏ థింగ్స్ ఉంటే బెటర్, ఏ థింగ్స్ ఆర్ ద మ్యాండేటరీ. చదవండి. ఎస్, స్ట్రాటజీ అంటే మీరు ఒక ఏదైనా స్ట్రాటజీ ఫామ్ చేస్తున్నారంటే దట్ నీడ్స్ టు బి ఫర్ ద లాంగ్ టర్మ్ డైరెక్షన్. లాంగ్ టర్మ్ డైరెక్షన్ అంటే ఏంటండి, లైక్ ఏదన్నా ఒక కంపెనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ ఉందండి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్, రీసెంట్లీ స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నోటెక్ అని ఒక కంపెనీ ఉందండి. ఇన్నోటెక్ కంపెనీ ఏం చేశారండి అంటే దే స్టార్టెడ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్. వాళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏముంటుందండి, లాంగ్ రన్లో వాళ్ళు టాప్ నంబర్ 1 లీడర్ పొజిషన్లో ఉండాలి. సో ఇప్పుడే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేది డిమాండ్ పెరుగుతుంది కాబట్టి లాంగ్ రన్లో వీ నీడ్ టు బీ ఇన్ ద నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి అనుకుంటారు. అర్థమవుతుందా? దట్ ఈస్ దర్ స్ట్రాటజీ. సో స్ట్రాటజీ ఈస్ లైక్లీ టు బి కన్సర్న్ విత్ ద లాంగ్ టర్మ్ డైరెక్షన్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అల్టిమేట్గా లాంగ్ టర్మ్లో మనం ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎక్కడ ఉండాలి, ఏ పొజిషన్లో ఉండాలి, దట్ నీడ్స్ టు బి ఇన్ ది స్ట్రాటజీలో ఉండాలి. దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వన్ స్ట్రాటజీ. నెక్స్ట్, అంటే ఏంటంటే దీని మీనింగ్, స్ట్రాటజిక్ డెసిషన్స్ ఆర్ నార్మల్లీ అబౌట్ ట్రయింగ్ టు అచీవ్ సమ్ అడ్వాంటేజ్ ఫర్ ది ఆర్గనైజేషన్ ఓవర్ కాంపిటీషన్. అంటే స్ట్రాటజీ మీరు ఏదైతే తీసుకుంటున్నారో కాంపిటీషన్లో యూ నీడ్ టు గెట్ ద అడ్వాంటేజ్, అంటే నథింగ్ బట్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అండి. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటండి? కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటండి? ఆన్లైన్లో వాళ్ళు కూడా చెప్పాలండి. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే అడ్వాంటేజెస్ ఎలా అండి, అలా ఎలా అవుతుంది? అడ్వాంటేజెస్ గెయిన్ త్రూ కాంపిటీషన్ అంటే అదే చెప్పారు మీరు, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ని. అంటే అలా కాదు కదా, లైక్ అసలు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటి చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటండి, మనం కాంపిటీటర్ కంటే మనం ఎంత బెస్ట్గా పర్ఫామ్ చేస్తున్నాం, మన కాంపిటీటర్ కంటే మనకి ఎంత ఎక్కువగా ప్రాఫిట్స్ ఉన్నాయి, మన కాంపిటీటర్ కంటే మనం బెస్ట్ స్ట్రాటజీ ఏది ఫాలో అవుతున్నాం, మన కాంపిటీటర్ కంటే మనం బెస్ట్ ప్రైజింగ్ స్ట్రాటజీ ఏది ఫాలో అవుతున్నాం, మన కాంపిటీటర్ కంటే బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం. దట్ విల్ డిసైడ్ యువర్ అడ్వాంటేజ్. అర్థమవుతుందా? 2 కాంపిటీటర్స్ ఆర్ దేర్, ఒక 2 కంపెనీస్ ఉన్నాయి. ఆ 2 కంపెనీస్ మధ్యలో ఏంటండి, ఒక ప్రోడక్ట్ అనేది ఇద్దరు కూడా సేమ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. చేస్తున్నప్పుడు సో బట్ వీఆర్ మనం ఏంటండి అంటే బెటర్ దెన్ దట్ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ కంటే బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అదే ప్రైస్కి ఇస్తున్నాం. మనకు అడ్వాంటేజ్ ఉంటుందా లేదా? మార్కెట్లో మన ప్రోడక్ట్కి డిమాండ్ ఉంటుందా లేదా? అర్థమవుతుందా? సేమ్ లెవెల్ సేమ్ ప్రోడక్ట్ ఎట్ సేమ్ కాస్ట్ బట్ వీఆర్ గివింగ్ ఎట్ బెస్ట్ క్వాలిటీకి ఇస్తుంటే అల్టిమేట్గా మార్కెట్లో మనకి అడ్వాంటేజ్ ఉంటుందా లేదా చెప్పండి. దట్ ఈస్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అంటే కాంపిటీషన్ ఉండడం వల్ల అంతకంటే మనం బెటర్గా ప్రొడక్షన్ చేయడం వల్ల వీఆర్ గెయినింగ్ సమ్ అడ్వాంటేజ్. దట్ ఈస్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. అర్థమవుతుందా? సింపుల్ అదే చెప్తున్నారండి. స్ట్రాటజీ ఈజ్ లైక్లీ టు బి
Strategic decisions are normally about trying to achieve some advantages of the organization over the competition. సో కాంపిటీషన్లో మనం కొంత అడ్వాంటేజ్ అనేది గెయిన్ చేయాలి. దట్ ఆల్సో నీడ్స్ టు బి క్యారెక్టరిస్టిక్స్. అది కూడా ఒక క్యారెక్టరిస్టిక్కే. లైక్ ఒక స్ట్రాటజీలో మనకి ఏంటంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ అని ఉండాలి. నెక్స్ట్ అండి, ఎస్, మీ స్ట్రాటజీస్ ఏదైతే తీసుకుంటున్నారో అల్టిమేట్గా మీ స్కోప్ ఆఫ్ ద బిజినెస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్కోప్కి తగ్గట్టుగా మీ స్ట్రాటజీస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్డ్వేర్ కంపెనీ ఉందండి, ఒక హార్డ్వేర్ కంపెనీ ఉంది. సో ఆ హార్డ్వేర్ కంపెనీ యొక్క నార్మల్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఏంటండి, హార్డ్వేర్స్ ప్రొడక్షన్ చేసి సేల్ చేయడం, అంతే కదా. ఆ తర్వాత అదే హార్డ్వేర్ కంపెనీ బిజినెస్ ఏం చేశారండి అంటే దే ట్రాన్స్ఫర్ టు ద సాఫ్ట్వేర్ కూడా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేశారు. అంటే వాళ్ళ స్కోప్ ఆఫ్ యాక్టివిటీస్ ఏమవుతున్నాయి, చేంజ్ అవుతుందా లేదా, వాళ్ళ స్కోప్ ఆఫ్ యాక్టివిటీస్ చేంజ్ అవుతుంది. దానికి తగ్గట్టుగా స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోవాలి. అమెజాన్ ఏంటండి డెలివరీ సర్వీస్ అది. బట్ ఇప్పుడు ఏంటండి వాళ్ళ స్కోప్ యాక్చువల్గా అయితే డెలివరీ వరకే ఉండాలి. బట్ ఎంతవరకు ఎక్స్పాన్షన్ చేశారు, అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఇంకా అండి అమెజాన్ బ్యాంకా, అమెజాన్ పే, వాలెట్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారా. సింపుల్ కదా. లైక్ వాళ్ళ స్కోప్ ఆఫ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవుతున్నాయి. సో అవి చేంజ్ అయినప్పుడు స్ట్రాటజీ ఏదైతే ఉందో స్ట్రాటజీ ఈజ్ లైక్లీ టు బి కన్సర్న్డ్ విత్ ద స్కోప్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ యాక్టివిటీకి తగ్గట్టుగా దాన్ని బేస్ చేసుకొని మన యొక్క స్ట్రాటజీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓన్లీ హార్డ్వేర్ వరకే వాళ్ళు చెక్ చేస్తున్నారు అనుకోండి, అంతవరకే స్ట్రాటజీ ఉంటుంది. బట్ ఒకవేళ స్కోప్ చేంజ్ చేస్తే స్ట్రాటజీ కూడా చేంజ్ అయిపోతుంది. అర్థమవుతుందా. నెక్స్ట్, ఎస్, స్ట్రాటజీ కెన్ బి సీన్ యాజ్ మ్యాచింగ్ ద రిసోర్సెస్. అంటే మనకి ఏంటండి అంటే కంపెనీలో ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అండి నెట్ఫ్లిక్స్ కూడా మనం బ్లాక్ బస్టర్ తీసుకున్నాం ఎగ్జాంపుల్. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏం చేశారండి, స్ట్రాటజీ కెన్ బి సీన్ యాజ్ ది మ్యాచింగ్ ద రిసోర్సెస్. అంటే ఇక్కడ ఏంటండి అంటే వీళ్ళ దగ్గర ఏవైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని దే ఇన్వెస్టెడ్, కరెక్ట్, ఇన్వెస్ట్ చేశారు. కొత్త సాఫ్ట్వేర్ నుంచి పర్చేజ్ చేశారు, కొత్త సిస్టమ్స్ పర్చేజ్ చేశారు. సో అలాగే ఏంటండి దే మేడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో దే ఇన్వెస్ట్మెంట్ చేశారు. అండ్ స్ట్రాటజీ కెన్ బి సీన్ యాజ్ మ్యాచింగ్ ద రిసోర్సెస్ అండ్ మ్యాచింగ్ ద యాక్టివిటీస్ అంటే అండి ఇంతకుముందు డివిడీ సేల్ చేసేవాళ్ళు, నౌ దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ టు ది నెట్వర్క్ స్ట్రీమింగ్, కరెక్టా. నెట్వర్క్ స్ట్రీమింగ్కి వెళ్ళిపోతున్నారు. అంటే టు ద ఎన్విరాన్మెంట్ ఇట్ ఆపరేట్స్. అంటే వీళ్ళు ఏదైతే ఎన్విరాన్మెంట్లో ఉన్నారో ఆ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా దే నీడ్ టు మ్యాచ్ ద రిసోర్సెస్ని మ్యాచ్ చేసుకోవాలి. అలాగే యాక్టివిటీస్ని కూడా మ్యాచ్ చేసుకుంటూ ఉండాలి. సో వాళ్ళు ఉన్న ఎన్విరాన్మెంట్లో కస్టమర్ బిహేవియర్స్ని బేస్ చేసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క రిసోర్సెస్ని ఇంకొంచెం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అలాగే వాళ్ళ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నా ఆ యాక్టివిటీస్ని కూడా మ్యాచ్ చేయాల్సి వస్తుంది. సో డివిడీస్ ఉన్నాయి, ఆ డివిడీస్ దే ఆర్ అనేబుల్ టు సేల్ చేయలేకపోతున్నారు. సో దట్స్ వై వాళ్ళు నెట్వర్క్ స్ట్రీమ్ కింద ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వస్తుంది. సో బేస్డ్ అపాన్ ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ దే ఆర్ ఆపరేట్ దే నీడ్ టు చేంజ్ ద స్ట్రాటజీస్. సో స్ట్రాటజీ అనేది నీడ్ టు బి లైక్ దట్. నెక్స్ట్ అండి, ఎస్. సో ఏదైతే స్ట్రాటజీ మనం ఏదైతే తీసుకుంటున్నామో ప్రతి స్ట్రాటజీ కూడా ఎలా ఉంటుందండి, ఆర్గనైజేషన్ యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ అన్ని స్ట్రెచింగ్ ద ఆర్గనైజేషన్ రిసోర్సెస్ అండ్ కాంపిటెన్సీస్ టు క్రియేట్ ద న్యూ ఆపర్చునిటీస్ ఆర్ టు క్యాపిటలైజ్ ఆన్ దెమ్. సో మీరు ఏదైతే స్ట్రాటజీ తీసుకుంటున్నారో ఆ స్ట్రాటజీ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే ఆర్గనైజేషన్లో రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఇన్వెస్ట్ చేసేసి ఒక న్యూగా ఇంకొక థింగ్ అనేది మీరు ప్రొడక్షన్ చేస్తారు. అర్థమవుతుందా. ఉన్న అవైలబుల్ రిసోర్సెస్ని బేస్ చేసుకొని యూ విల్ స్టార్ట్ విత్ ద న్యూ థింగ్స్ లైక్ న్యూ ప్రొడక్ట్స్ కావచ్చు, న్యూ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కావచ్చు. సో ఇలా ఒక ఇన్నోవేటివ్గా న్యూ థింగ్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. సో దిస్ కెన్ బి హ్యాపెన్ త్రూ ద స్ట్రాటజీ. ఓకేనా. నెక్స్ట్, ఎస్. సో ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయాలంటే యూ నీడ్ టు చేంజ్ సో మెనీ థింగ్స్. అర్థమవుతుందా. జస్ట్ మీరు ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయాలి అండి అంటే అఫ్ కోర్స్ స్ట్రాటజీ అంటే ఏమని చెప్తున్నామండి మనం, ఇట్ విల్ బి ఫ్రమ్ ద లైక్ ఫోర్కాస్టింగ్ ఉండాలి, చేంజ్ ఉండాలి, ఒరిజినల్గా మీరు అంటే రొటీన్గా చేసే వర్క్ ఉండకూడదు, చేంజెస్ ఉండాలని చెప్పామా. సో ఆటోమేటిక్గా మేజర్ రిసోర్సెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చేంజెస్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పానండి. ఇప్పుడు మనం ఇంతకుముందు క్లాసెస్ అలా చెప్పేవాళ్ళం అండి ఫిజికల్గానే, కరెక్టా. ఫిజికల్గా అంటే మనం ఇక్కడే క్లాస్ చెప్పేవాళ్ళం, ఇక్కడే క్లోజ్ అయిపోయేది. బట్ ఇప్పుడు వీఆర్ గోయింగ్ త్రూ ద ఆన్లైన్, అంటే స్టూడెంట్స్ ఎక్కడున్నా కానీ దే కెన్ అటెండ్ ద క్లాస్. బట్ అలా క్లాస్ వినాలంటే వీ రిక్వైర్ సమ్ రిసోర్సెస్ చేంజెస్.
కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలా, సిస్టమ్స్ మెయింటైన్ చేయాలి, లైక్ అలాగే నెట్వర్క్ అంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే రిసోర్సెస్ అన్ని చేంజెస్ చేస్తున్నావా లేదా? ఇంతకుముందు జస్ట్ ఇక్కడ రికార్డ్ చేస్తే అయిపోయేది, బట్ నౌ వీఆర్ యూజింగ్ ద అడిషనల్ రిసోర్సెస్. క్లియర్? సో చూడండి, టోటల్గా స్ట్రాటజీ అంటే ఏంటి, లీడర్షిప్ ప్లానింగ్ అంటే ఏంటి, 2 డెఫినేషన్స్ చూసాం. ఆ తర్వాత ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ ఏ స్ట్రాటజీ యొక్క ఫీచర్స్ ఏంటి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మీకు 2-3 మార్క్స్కి అలా అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా. ఫీచర్స్ ఆఫ్ స్ట్రాటజీ రాయండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్ట్రాటజీ రాయండి అని 2 మార్క్స్కి అలా అడుగుతూ ఉంటారు. సో ఇంపార్టెంట్. ఫీచర్స్ ఆఫ్ స్ట్రాటజీలో ఫస్ట్ ఫీచర్ ఏంటండి, ఫోర్కాస్ట్. నెక్స్ట్ ఇన్నోవేషన్. సో ఇన్నోవేషన్ ఉండాలి. నెక్స్ట్ బిహేవియర్ ఆఫ్ కస్టమర్స్ అండ్ కాంపిటీటర్స్. వీ నీడ్ టు చెక్. ఫీచర్స్లో ఏంటండి అంటే మీరు ఏదైతే స్ట్రాటజీ తీసుకున్నారో ఆ స్ట్రాటజీలో ఫీచర్స్లో బిహేవియర్ ఆఫ్ ద కస్టమర్స్ అండ్ కాంపిటీటర్స్ ఉండాలి. నెక్స్ట్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దట్ విల్ నీడ్ టు షో ది రోడ్ మ్యాప్ ఆఫ్ ద కంపెనీ, రోడ్ మ్యాప్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ అనేది చూపించాలి. దిస్ ఈస్ ద ఫీచర్స్. క్యారెక్టరిస్టిక్స్లో ఏముంటాయండి, క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ టర్మ్ డెసిషన్ మేకింగ్. సో లాంగ్ టర్మ్ డైరెక్షన్ ఇవ్వాలి మనకి కంపెనీలో. లైక్ మనం ఆల్రెడీ చెప్పాము, లైక్ లాంగ్ టర్మ్ డైరెక్షన్ అంటే లైక్ ఫ్యూచర్లో మనం టు బీ ఇన్ ద నెంబర్ 1 పొజిషన్. ఇప్పుడు ఒక చెప్పాను ఆల్రెడీ ఏంటండి, మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ రీసెంట్లీ స్టార్ట్ అయింది. సో వాళ్ళ యొక్క మెయిన్ లాంగ్ టర్మ్ డైరెక్షన్ ఏముంటుందండి, వాళ్ళకి స్ట్రాటజీ ఏముంటుంది, లాంగ్ రన్లో మనం టాప్ నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి, లీడర్గా ఉండాలి ఇన్ ఎలక్ట్రానిక్ వెహికల్స్. దట్ ఈస్ దర్ స్ట్రాటజీ. సో ఒక స్ట్రాటజీ ఫామ్ చేస్తుంటే నీడ్స్ టు బి లాంగ్ టర్మ్. అలాగే స్ట్రాటజిక్ డెసిషన్స్ ఆర్ నార్మల్లీ అబౌట్ ట్రైయింగ్ టు అచీవ్ సమ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉండాలా లేదా, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ బేసిక్ థింగ్. సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కంపల్సరీగా ఉండాలి స్ట్రాటజీలో. స్ట్రాటజీ ఈజ్ లైక్లీ టు బి కన్సర్న్ విత్ ద స్కోప్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ యాక్టివిటీస్. అంటే స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ అనేది దట్ నీడ్స్ టు బి లింక్డ్ కన్సర్న్ విత్ ద స్కోప్ ఆఫ్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్. ఆర్గనైజేషనల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్కోప్ ఏదైతే ఉందో ఆ స్కోప్కి తగ్గట్టుగా స్ట్రాటజీస్ అనేది ఫామ్ అవ్వాలి. అండ్ స్ట్రాటజీ కెన్ బి సీన్ యాజ్ మ్యాచింగ్ ద రిసోర్సెస్. మన దగ్గర రిసోర్సెస్ ఏమున్నాయి, అలాగే మన యాక్టివిటీస్ ఏమున్నాయి, విత్ ఆ రెండింటిని దేంతో మ్యాచ్ చేయాలండి, ఎన్విరాన్మెంట్తో మ్యాచ్ చేయాలి. మన దగ్గర రిసోర్సెస్ ఏమున్నాయి, అలాగే మన యాక్టివిటీస్ ఏంటి, ఈ రెండు కూడా ఎన్విరాన్మెంట్తో మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ వన్, స్ట్రాటజీస్ మే రిక్వైర్ మేజర్ రిసోర్స్ చేంజెస్. సో కంపల్సరీగా ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్ రిక్వైర్స్ మేజర్ రిసోర్సెస్ చేంజెస్. సో రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ అన్ని కూడా చేంజెస్ చేయాల్సి వస్తుంది. బికాజ్ మనం ఇప్పుడు కెమెరాస్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, ఇవన్నీ ఎలా చేంజ్ చేసామండి, బికాస్ మనకేంటి ఆర్గనైజేషన్లో మనకేంటంటే ఎన్విరాన్మెంట్లో చేంజెస్ని బేస్ చేసుకొని మనం కూడా రిసోర్సెస్ చేంజ్ చేస్తాం, మన స్ట్రాటజీ చేంజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఫిజికల్గానే కాదు ఆన్లైన్లో కూడా వినొచ్చు అని చెప్తున్నామా, మన స్ట్రాటజీ చేంజ్ చేసినప్పుడు రిసోర్సెస్ కూడా చేంజ్ చేయాలి. అర్థమవుతుందా? క్లియర్? పర్ఫెక్ట్. ఇంతవరకు అర్థమైంది అందరికీ? ఎనీ డౌట్స్? సో అంతేనండి, ఇంతవరకు డిస్కస్ చేసాం కదా. రిమైనింగ్ కాన్సెప్ట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఒకసారి మాత్రం క్వశ్చన్స్ ఏదైతే మనం చెప్తామో అవన్నీ ఒకసారి చూసుకుంటూ ఉండండి, అండర్లైన్ చేసుకుంటూ ఉండండి. లేదా రేపటి నుంచి నోట్స్ రాయించమంటారా, రాస్తారా? సైడ్ హెడ్డింగ్స్ వరకు నోట్స్ రాస్తారా? లైక్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ వరకు నోట్స్ రాయండి. లైక్ ఒక లైన్లో రాసినా పర్లేదు. ఫీచర్స్ ఆఫ్ స్ట్రాటజీ అన్నాం అనుకోండి, ఫోర్కాస్టింగ్ అలా కామర్స్ పెట్టుకుంటూ రాసేయండి. లైక్ ఒక క్వశ్చన్ ఒక లైన్లో అయిపోతుంది. అలా మీకు టోటల్ చాప్టర్ అంతా ఒక పేజ్లో వచ్చేస్తుంది. నిజమే వచ్చేస్తుంది, ఎగ్జామ్గా సరిపోతుంది, నిజంగా సరిపోతుంది. అర్థమవుతుందా? స్ట్రాటజీ, ఇది ఒక స్ట్రాటజీ. సో యూ నీడ్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో టుమారో క్లాస్లో ట్రై చేయండి, కొన్ని పేపర్స్ తీసుకోవడం కానీ, A4 షీట్లో పేపర్స్ కానీ, లేదా చిన్న నోట్బుక్ కానీ ఏదైనా మెయింటైన్ చేయండి. విల్ రికార్డ్ దట్. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం రికార్డ్ చేస్తూ ఉందాం. ఓకేనా? సో దట్స్ ఇట్ అండి. ఓకేనండి, గుడ్. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్స్ అండ్ బాయ్. Recording stopped.